విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వరద నీరు విడిపోవడంతో బాధితులకు నిత్యావసరాలు ప్రభుత్వం అందజేస్తోంది. నేరుగా కాలనీలోకి రేషన్ వాహనాల ద్వారా సరుకులు తీసుకెళ్లి అందజేస్తున్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు ఉంటే సరుకులు ఇస్తున్నారు. బియ్యంతో పాటు ఆయిల్, కూరగాయలు, పాలు, కందిపప్పు, చక్కెర అందిస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు. వరదల వల్ల ఇళ్లలోకి నీరు చేరడంతో చాలా మంది వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ఇప్పటికే వారికి ఆహారం అలాగే మంచినీళ్లు ఇతర సౌకర్యాలను కూడా కల్పిస్తుంది. అయితే క్రమంగా వరద తగ్గుతున్న నేపథ్యంలో వారందరూ కూడా స్వయంగా వంట చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి సివిల్ సప్లై ద్వారా నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తుంది. 10 కేజీల బియ్యం అలాగే నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. మొబైల్ వాహనాల ద్వారా వారికి ఎక్కడికక్కడ వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం అంతా కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బియ్యము పందార కేజీ, ఉల్లిపాయలు 2 కేజీలు, దుంపలు 2 కేజీలు, పామాయిల్ ప్యాకెట్, తర్వాత పాలు, యాపిలు అన్ని ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఆహార ఇవ్వడం కానీ లేకపోతే బిస్కెట్లు అట్లాంటివి ఇస్తుంది. ఇప్పుడు 10 కేజీల బియ్యం ఇట్లా నిత్యావసర వస్తువులను ఇవ్వడాన్ని ఏ రకంగా చూడవచ్చు? ఆనందంగా ఉంది, బాగానే ఇస్తారు, అన్ని బాగానే చేస్తుంది చంద్రబాబు, ఇబ్బంది ఏం లేదు. సహాయ కార్యక్రమాలను కానీ లేకపోతే బాధితులను ఆదుకోవడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది? చాలా బాగా చేసింది. 75 సంవత్సరాల వయసు ఉన్నా ఈ వయసులో చేశారంటే గ్రేట్. అసలు మనము బయటికి పోవాలంటే భయపడుతున్నాము. ఆ 74 సంవత్సరాలు 4 రోజుల నుంచి వరదల్లో ఉండి ఆయన బాగా కంటిన్యూ లేకుండా బాగా చేస్తున్నాడు. అందులో అంతకంటే ఇంకా నిమ్మల రామకృష్ణ నాయుడు బాగా కష్టపడుతుంది పాపం. ఆయన ప్రభుత్వం ఏ రకంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసింది అనుకోండి? చాలా బాగా చేస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు, చాలా బాగా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ఇస్తుంది, ఎట్లా అనిపిస్తుంది సార్? చాలా బెటర్ సార్. ఎందుకంటే మాది ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాలనీ అండి. మాది గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయింది. ఎక్కడ ఇస్తున్నారని వైఎస్ఆర్ కాలనీ నుంచి ఇప్పుడు ఆర్టీసీ వరకు, అంటే అటు సైడ్ రావడానికి స్పేస్ లేక ఎవరు వచ్చి తీసుకొచ్చి, అంటే సహాయక చర్యలు జరుగుతున్నాయి కానీ వ్యాన్లు వచ్చి అక్కడ ఇవ్వడానికి ఛాన్స్ అయితే లేదండి. మేము అటు నుంచి ఏదో వెహికల్స్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కాబట్టి ఏదో ఫ్రెండ్స్ ద్వారా వచ్చి ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుంది. చాలా బెటర్ సార్. బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇచ్చారు, పంచదార ఇచ్చారు, ఉల్లిపాయలు ఇచ్చారు, బంగాళదుంపలు ఇచ్చారు, పాలు ఇస్తున్నారు, మిల్క్ ఇస్తున్నారు, టయానికి ఫుడ్ అందుతుంది. అంతా నాకు తెలిసి అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ సీఎం సార్ ఈయన చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఇటువంటి ఆయన ఎక్కిన ప్రతిసారి పాప అనకూడదు. కానీ లాస్ట్ టైము అంతకుముందు 2014లో ఎక్కినప్పుడు హుద్దుద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు వైజాగ్ మొత్తం ఇలాగే అయిపోతే ఆయన అప్పుడు అలాగే కాపాడాడు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కి ఆయన 6 నెలలు కూడా కాల, కనీసం 100 రోజులు కాల. ఆయన ఇప్పుడు వచ్చి ఇటువంటి విపత్తులు వచ్చిన ప్రతిసారి ఆయనకే జరుగుతుంది. ఆయన వచ్చినప్పుడే పుష్కరాలు వస్తాయి, ఆయన వచ్చినప్పుడే విపత్తులు జరుగుతాయి. అది మనం ఇంకా జనాభా ఆయన ఉచిత పథకాల గురించి వాటి గురించి మనం అనుకోవడం కానీ, ఇటువంటి విపత్తులు వస్తున్నప్పుడు ఇటువంటి వస్తున్న ప్రతిసారి ఎంత నష్టం. ఇప్పుడు 6,700 కోట్ల లాస్ అంటే ఆ అమౌంట్ అంతా ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకురావాలి? కేంద్రాన్ని అడగాలి, కేంద్రం నుంచి తీసుకురావాలి. ఆ కేంద్రం దగ్గర నుంచి వచ్చిన డబ్బులు ఇప్పుడు మనకి సర్దుబాటు చేయాలి. ఇప్పుడు ఈ విపత్తులు చూసుకోవాలా, చూసుకోవాలా, ఏ అయితే ఇప్పుడు జనాభాకు ఉచిత పథకాల సంగతి పక్కన పెట్టండి. ఇటువంటి విపత్తుల్లో చుట్టుపక్కల ఉన్న సహకరిస్తున్న వాళ్ళందరికీ ప్రతి మన స్టేట్ వాళ్ళు కానీ పక్క స్టేట్ వాళ్ళు సినిమా యాక్టర్స్ కానీ అందరూ సహకరిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. మాలాగా చాలామంది ఉన్నారు, చాలా అంటే చాలామంది ఉన్నారు, రాలేకపోతున్నారు. కొంచెం దయ చూపించినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చంద్రబాబు నాయుడు గారికి చేతులెత్తి నమస్కరించాలి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి చేతులెత్తి నమస్కరించాలి. ఇటువంటి విపత్తుల్లో మన నాదెండ్ల మనోహర్ గారు, ఆయన ఈ శాఖకి మినిస్టర్, ఆయన కూడా మేము మొన్న చూసామండి. రోడ్డు మీద వెళుతూ రాత్రి 11:30, 12 అయింది. ఆయన అక్కడే ఉండి అన్ని వ్యాన్లకి దగ్గర 2600 వ్యాన్లు అంట, దగ్గర 1000 లారీలు స్టాక్ వచ్చినా కూడా అందరికీ ఆయన సహకరించి ఉండి దగ్గరుండి చేస్తున్నాడు. ఇటువంటి వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ అండి. మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ప్రతి డివిజన్కి సంబంధించి 2 మొబైల్ వాహనాలను ఏర్పాటు చేసి ఆ బాధితులకు నిత్యావసర వస్తువులని పంపిణీ చేస్తుంది. వరదలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎట్లా పంపిణీ చేస్తున్నారండి? ఏ రకంగా ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్నారా లేకపోతే ఆధార్ కార్డు ద్వారా పంపిణీ చేస్తున్నారా? ఎట్లా జరుగుతుంది అసలు పంపిణీ? ఏమేమి ఇస్తున్నారు? నమస్కారం అండి. ఇది 42వ వార్డు లలితానగర్ 130 సచివాలయం అండి. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కిందకు వస్తుందండి. మనకేంటంటే ప్రభుత్వం ఆధార్ కార్డు ద్వారా ఇమ్మని చెప్పింది, అదేవిధంగా రేషన్ కార్డు ద్వారా కూడా ఇమ్మని చెప్పింది. ఒకవేళ ప్రజలు ఎవరైనా సరే వరదలో చిక్కుని ఆ రేషన్ కార్డు కానీ ఇంట్లో మర్చిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు నెంబర్ చెప్పినా సరే దాన్ని గుర్తించి
ప్రకృతి విపత్తులు అనే ఆప్షన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఇవ్వటం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ముఖ్యంగా రేషన్ అందుతుంది, వాటర్ బాటిల్ అందుతుంది, మిల్క్ అందుతుంది, అన్నీ అందుతున్నాయి. అన్మ్యాప్డ్ ఫ్యామిలీస్ కానీ మ్యాప్డ్ ఫ్యామిలీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీసుకోవచ్చు. బీపీఎల్ కుటుంబాలు కానీ అబోవ్ బీపీఎల్ కుటుంబాలు కానీ అందరూ తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. రైట్, మొత్తంగా బాధితులు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ రేషన్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ కనిపించకుండా పోయినా నెంబర్ చెప్పినా చాలు ఈ మొబైల్ వాహనం ద్వారా వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరొక వైపు ఈ రేషన్ సరుకులు తీసుకున్న లబ్ధిదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు చాలా బాగుందంటూ కూడా వరద బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, విజయవాడ.